నోరు తెరిస్తే అబద్ధాలే. అరే ఏమైనా చెప్పడానికి లేకపోతే వినటానికి కన్నా బాధ అవుతుంది వయసు సిగ్గుండా. ఇది అంటారు చూడు, అట్లున్నది నా పరిస్థితి. అది వింటుంటే ఇబ్బంది అవుతుంది. నిన్న మాట్లాడుతూ తమ్మిడి హేటికెళ్ళి గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తుంది అంటాడు. అరే అమ్మ వీళ్ళకి ఏం చెప్పాలి, ఎక్కడి కథ ఇది? అది ఉన్నది చూపిస్తా ఒకసారి. తుమ్మిడి హేటి దగ్గర మొదలుపెట్టి ప్రాజెక్టు కట్టిన ఉంటే అసలు లిఫ్ట్ లేకుండానే గ్రావిటీతోనే ఈరోజు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యి మొత్తం ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది ఉండే. ఇది ఈ డ్రాయింగ్ మీకు కూడా షేర్ చేస్తా. ఇది అప్పుడు నేను ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు డ్రాయింగ్. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు రావాలంటే 2 లిఫ్ట్లు ఉంటాయి బాస్. 2 లిఫ్ట్లు, ఒకటి కాదు 2 లిఫ్ట్లు. ఈయన గ్రావిటీ అంటాడు. లిఫ్ట్ 1 74 కిలోమీటర్ దగ్గర 29 మీటర్ల లిఫ్ట్. లిఫ్ట్ 2 92 కిలోమీటర్ దగ్గర 19 మీటర్ల లిఫ్ట్. 2 లిఫ్ట్లు ఉన్నాయి దాంట్లో. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి రావడానికి 2 లిఫ్ట్లు ఉన్నాయి. ఈయన మాట్లాడుతూ లిఫ్ట్ లేదు గ్రావిటీ ద్వారా వస్తాయని. ముఖ్యమంత్రి నువ్వు కొత్తగా ముఖ్యమంత్రి కూడా కాలేదు, ఇప్పటికి ఏడాది అర్థం అయిపోయాయి. ఇంకెప్పుడు నేర్చుకుంటావు? ఇంకెన్ని రోజులు పడుతుంది నువ్వు నేర్చుకోవడానికి? ఏడాది అర్థమైనాక కూడా నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి నిన్ను? 2 లిఫ్ట్లు ఉన్నాయి కదా, ఇది ఏమన్నా మాట్లాడితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే నువ్వు ఎటుబాట్లనే చెల్లింది. యు ఆర్ చీఫ్ మినిస్టర్, యు ఆర్ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ పొజిషన్, కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నావు. మాట్లాడేటప్పుడు ఆచి తూచి 1కి 2 సార్లు చూసుకొని మాట్లాడాలి మిస్టర్ రేవంత్ రెడ్డి.